చాలా మంది 25,000 రూపాయల లోపు ఒక ఫోన్ కొందామని చూస్తారు. కానీ ఆడ 25,000 రూపాయల లోపు ఫోన్ కొందామని చూస్తే చాలా ఫోన్స్ ఉంటాయి. ఏ ఫోన్ తీసుకోవాలో కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కొందరేమో గేమింగ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటారు. కొందరేమో 25,000 రూపాయల లోపు కెమెరా మంచిగున్న మొబైల్ కావాలంటారు. కొందరేమో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ మొబైల్స్ కావాలంటారు. సో, ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియోలో ప్రతి కేటగరీకి ఏ ఫోన్ మంచిగుంది 25,000 రూపాయల లోపు, కెమెరా గురించి అడిగితే కెమెరాలో ఏ ఫోన్ మంచిగున్నది, ఒకవేళ గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటే గేమింగ్‌లో ఏం మంచిగున్నది అని చెప్పేసి క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవరికి ఏ సూటబుల్ కూడా చెప్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తది. సో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఈ ఛానల్. ఫస్ట్ కేటగరీ ఆల్ రౌండర్ ఫోన్. ఆల్ రౌండర్ ఫోన్‌లో చూసుకుంటే నాకు ఒకటే ఫోన్ కనిపించింది. అది రియల్‌మీ P4 Pro. నాకు అన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంటే కెమెరా మంచిగుండాలి, గేమ్స్ ఆడుకోవాలి కొంచెము, అట్లనే మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే మాత్రము రియల్‌మీ P4 Pro మంచి ఆప్షన్ అవుతది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే చూసుకుంటే 6.8 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 144 హెచ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. 144 హెచ్ రిఫ్రెష్ రేట్ అంటే ఆటోమేటిక్‌గా మనకు స్క్రోలింగ్ చేసినప్పుడైతే చాలా స్మూత్‌గా ఉంటది. అట్లా ఫ్రంట్ కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, నార్మల్‌గా మోడరేట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మనకు డిస్‌ప్లే చూసుకుంటే కూడా అమోలెడ్ డిస్‌ప్లే కాబట్టి మంచి కలర్స్ గాని బ్రైట్‌గా అనిపిస్తాయి. మంచిగుంటది. చూడనీకి కూడా మీకు ఒకవేళ మీరు యూట్యూబ్ గాని లేకుంటే మూవీస్ గాని ఎక్కువ చూసే వాళ్ళకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఈ కర్వ్డ్ స్క్రీన్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ డిస్‌ప్లే మాత్రం కాదు. నెక్స్ట్ దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఇంకోటి 8 ఎంపీ. దీంతో మనం 4K 60 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లా ఫ్రంట్ చూసుకుంటే కూడా 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తుంది. దీంతో కూడా మనం 4K 60 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లా బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, 80 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఓవరాల్ గా ఇది ఒక ఆల్ రౌండ్ ఫోన్ అనుకోవచ్చు. అన్ని మంచిగా ఉంటాయి. నీకు ఎక్కడ కూడా మీకు దీంట్లో ఇది మంచిగా లేదని చెప్పేసి ఎక్కడ ఉండదు. అన్ని సేమ్ మనకు బ్యాలెన్స్ ఉంటాయి. ఒకవేళ ఆల్ రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro చూస్ చేసుకోండి. నెక్స్ట్ కొందరు ఏమైందంటే 25,000 రూపాయల లోపు నాకు కెమెరా మొబైల్ కావాలి, నేను కొంచెం ఎక్కువ ఫోటోస్ దిగుతాను, నేను గేమ్స్ ఎక్కువ ఆడను, నాకు ఆల్ రౌండ్ మొబైల్ కూడా వద్దు, నాకు కెమెరా మంచి ప్రియారిటీ, నాకు కెమెరా మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళ కోసం రెండు ఫోన్స్ ఉన్నాయి. ఒకటి మోటో H60 ఫ్యూజన్, ఇంకొకటి వివో T4. ఫస్ట్ మోటో H60 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకు ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ POLED, ఇది కర్వ్డ్ స్క్రీన్ ప్లస్ 120 హెచ్ రిఫ్రెష్ తో వస్తుంది. దీనిలో కెమెరాస్ మంచిగా ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 13 ఎంపీ అల్ట్రా వైడింగ్ లెన్స్. ఈ 50 ఎంపీ కూడా సోనీ LYT 700C సెన్సార్ తో వస్తుంది. అంటే ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. అట్లా ఫ్రంట్ చూసుకుంటే 30 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి మనకు 4K 30 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ మంచిగా వస్తాయి ఫోటోస్ మాత్రం. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే 5500 mAh అట్లనే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక ఫోన్ ఉంది. ఇది కూడా మనకు కెమెరాస్ మంచిగా వస్తాయి. ఇదే వివో T4. దీంట్లో మనకు ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే చూసుకుంటే మనకు మోటో H60 ఫ్యూజన్ కంటే ఈ డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ 6.77 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 120 హెచ్ రిఫ్రెష్ తో వస్తుంది. ఈ కర్వ్డ్ స్క్రీన్, ఫ్లాట్ డిస్ప్లే కాదు ఇది కూడా. దీని కూడా సేమ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. ఒక 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఇది IMX 882 సెన్సార్ తో వస్తుంది. అట్లా 2 ఎంపీ డెప్త్ కెమెరా. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 30 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ రెండు కెమెరాస్ తో మనం 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద బ్యాటరీతో వస్తుంది. 7300 mAh అట్లనే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈ కెమెరా మొబైల్స్ 25,000 రూపాయల లోపు కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ రెండు ఆప్షన్స్ మంచిగా ఉన్నాయి. ఈ రెండిట్లో బెస్ట్ ఏది అంటే మాత్రం నేను మోటో H60 ఫ్యూజన్ అంటే నా ఒపీనియన్. ఈ రెండిట్లో మీకు ఏం నచ్చితే అది తీసుకోండి. నెక్స్ట్ కెమెరాస్ అయిపోయింది, ఆల్ రౌండ్ మొబైల్ అయిపోయింది. నెక్స్ట్ గేమింగ్. నాలా గేమ్స్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసము నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఒక 21,000 22,000 రూపాయలు మాత్రం అంటే మాత్రం ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే రియల్మీ P3 Ultra. ఇది ఒక అండర్ రేటెడ్ ఫోన్, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు గేమ్స్ మాత్రం మంచి హ్యాండిల్ ఇస్తుంది మొబైల్ అయితే. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్. గేమింగ్ అయితే గేమ్స్ మంచిగా హ్యాండిల్ ఇస్తుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 120 హెచ్ కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది. దీని డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. 6.8 అంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా మంచి కెమెరానే, ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడింగ్ లెన్స్. దీంతో 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంతో మనము 1080p 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నా స్ట్రిక్ట్ బడ్జెట్ 21,000 22,000 అంటే మాత్రము రియల్మీ P3 Ultra మంచి ఆప్షన్ అవుతుంది గేమింగ్ అయితే. లేదు నేను ఒక 26,000 27,000 దాకా పెడతా అనుకుంటే మాత్రము అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. అదే iQOO Neo 10R. ఒకవేళ అంత ప్రైస్ పెడతా అంటే మాత్రం నేను iQOO తీసుకోమని చెప్తా. ఎందుకంటే అది అంత మంచి హ్యాండిల్ ఇస్తుంది. దాంట్లో ప్రాసెసర్ కూడా అంత మంచి ప్రాసెసర్. దాని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8H Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.
ఏడెస్ జెన్ 3 అంటే అసలు గేమింగ్ అది ఒక పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తది. మీకు పీజీఎంఐ గానీ, లేకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ గానీ హై గ్రాఫిక్స్‌లో ఆడుకోవచ్చు. సో, దీని డిస్‌ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్‌తో వస్తుంది. అట్లనే కర్వ్డ్ డిస్‌ప్లే కాదు, ఫ్లాట్ డిస్‌ప్లే. మనం గేమ్స్ ఆడినప్పుడు కూడా మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 30 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంతో కూడా మనం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లనే దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఆఫర్లు ఉన్నప్పుడు మనకు 20,000 రూపాయల లోపు వస్తుండే, కానీ ఇప్పుడు మనకు కొంచెం ప్రైస్ అయితే పెంచిర్రు. 28,000 రూపాయల దాకా వెళ్తుంది. నేను ఒక 27,000, 28,000 దాకా పెడతా అనుకుంటే మాత్రము కళ్ళు మూసుకొని ఐక్యూ న్యూట్ అన్నా తీసుకోవచ్చు గేమింగ్ కోసం అయితే. లేదు నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ 22,000, 23,000 పెడతా అనుకుంటే మాత్రము రియల్‌మీ P3 అల్ట్రా, అది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తది. మంచి మంచిగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. పబ్‌జీ లాని లేకుంటే హెవీ గేమ్స్ కూడా మంచిగా హ్యాండిల్ ఇస్తది. నెక్స్ట్ కొందరు వన్ ప్లస్ లవర్స్ ఉంటారు. నేను 20,000 రూపాయలు పెడితే నాకు వన్ ప్లస్ ఫోనే కావాలనుకుంటారు. వాళ్ళ కోసం ఒక మంచి ఫోన్ ఉన్నది. అది వన్ ప్లస్ నార్డ్ CE5. ఇది నార్డ్ 5 కాదు, నార్డ్ CE5. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే మేటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. నెక్స్ట్ దీని కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. దీంతో మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లా ఫ్రంట్ చూసుకుంటే 60 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్. దీంతో మనం 1080p 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లా మనం బ్యాటరీ చూసుకుంటే 7100 mAh బ్యాటరీ, అట్లా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇది నార్మల్ గా అయితే ఎవరికి నేను రికమెండ్ చేయ, ఎందుకంటే దీనికంటే మంచి స్పెసిఫికేషన్స్ వేరే ఫోన్స్ ఉన్నాయి. అవి ఇంకా సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి. కానీ ఎందుకు అని అంటే వన్ ప్లస్ లవర్స్ కోసం వన్ ప్లస్ ఫోన్ కావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఫోన్ అయితే తీసుకోమని చెప్పేసి అంటున్నా. ఒకవేళ వన్ ప్లస్ నుంచే కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు 25,000 రూపాయల లోపు. నెక్స్ట్ లాస్ట్ ఫోన్ వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోన్ కావాలి, నాకు ఇంకా లైట్స్ ఉండాలి, గిఫ్ట్ లైట్స్, మొత్తం ట్రాన్స్పరెంట్ బ్యాక్ ఉండాలి, యూఐ చాలా క్లీన్ గా ఉండాలనుకుంటే మాత్రము నథింగ్ నుంచి వెళ్ళి నథింగ్ 3A మంచి ఆప్షన్ అవుతుంది. ఈ నథింగ్ ఫోన్ 3A లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీంట్లో 6.77 ఇంచ్ అమోలెడ్ ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి. ఒక 50 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 8 ఎంపీ అట్లా 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫోటోస్ అయితే మంచిగా వస్తాయి. దీంతో మనం 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రంట్ చూసుకుంటే 30 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంతో మనం 1080p 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లా బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, అట్లా 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నాకు కొంచెం ఫోన్ డిఫరెంట్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ బ్యాక్ ఉండాలి, లైట్స్ ఉండాలి ఇట్లా అనుకుంటే మాత్రము ఈ నథింగ్ ఫోన్ 3 తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం వేరే ఫోన్స్ ఉన్నాయి, నేను ఇవి కూడా రికమెండ్ చేస్తలే. నార్మల్ గా ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే తీసుకోండి అయితే. ఎందుకంటే కొందరు ఉంటారు, కొందరికి నాకు కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, అందరికంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఫోన్ అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్న ఫోన్ అయితే ఇది. పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెమెరాస్ కూడా మంచిగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ 25,000 రూపాయల లోపు నేను లిస్ట్ చేసి పెట్టిన కొన్ని ఫోన్స్. ఒక్కసారి ఫాస్ట్ గా ఎవరు ఏ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆల్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro. లేదు నాకు కెమెరా మంచిగా ఉన్న ఫోన్ కావాలనుకుంటే మాత్రం మోటో H60 Fusion లేకుంటే Vivo T4. నేనైతే మోటో H60 Fusion ప్రిఫర్ చేయమని చెప్పేసి అంట. నెక్స్ట్ గేమింగ్ కోసం మొబైల్ తీసుకుంటా అనుకుంటే మాత్రము 22,000, 23,000 పెడతా అనుకుంటే మాత్రము రియల్మీ P3 అల్ట్రా. లేదు నాకు 26, 27 దాకా పెడతా అనుకుంటే మాత్రము ఐక్యూ న్యూట్ అన్నారు. నాకు కొంచెం డిజైన్ యూనిక్ ఉండాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A. లేదు నాకు వన్ ప్లస్ నుంచే ఫోన్ కావాలనుకుంటే మాత్రం వన్ ప్లస్ నాట్ CE5. ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలి అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నాను. ఈ ఫోన్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఈ ఫోన్ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా. ఒకవేళ మీరు ఫోన్ తీసుకుంటే అనుకుంటే మాత్రం మన లింక్ యూజ్ చేసి ఫోన్ అయితే తీసుకోండి. అట్లా తీసుకుంటే నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేసి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరింటి ఎక్కువ కోసం సబ్స్క్రైబ్ చేయండి.